భారత్ మాతా కీ వందే వందే. వేదికకి ఎడమ వైపున కూర్చున్నటువంటి వారు సురేష్ కొంచెం గారు, ప్రముఖ మీడియా ప్రొఫెషనల్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. 16 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో, అదేవిధంగా అపోలో గ్రూప్లో మరియు తాజ్ గ్రూప్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం మీడియా కన్సల్టెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు ముఖ్య వక్త అయినటువంటి శ్రీ సురేష్ కొచెట్టిగాల్ గారు ఈ కాలాంశం తీసుకుంటారు. అందరికీ వందనాలు. సమాచార భారతి సోషల్ మీడియా సంగమంకి అందరి స్వాగతం. సండే రోజు పొద్దున్న వచ్చి కూర్చోవాలంటే ఒక ప్రాబ్లమే ఉంటుంది చాలామందికి. అది కూడా మన సంఘ్ వైపు నుంచి అవుట్ఫిట్స్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే 10 గంటలు అంటే 10 గంటలకే, అది 11 కాదు, 10:30 కాదు, కరెక్ట్ ఉన్నారో లేదో చూడరు కానీ మొదలు పెట్టేస్తారు ప్రోగ్రాం. అది ఆ డిసిప్లిన్ మనం అందరు నేర్చుకోవాల్సింది. ఈరోజు జరిగే ఈ సోషల్ మీడియా సంగమంకి నాకు ఇచ్చిన టాపిక్ దేశ నిర్మాణం, యువత పాత్ర. నేను చాలా మటుకు నా టెలివిజన్ పాడ్కాస్ట్లో డైలీ ఒక 6 చేస్తాను. నేను పొద్దున్నీ సాయంత్రం దాకా ఏదో ఒక స్టూడియోలో తిరుగుతుంటాను. నాకు ఒక సెట్ ప్యాటర్న్ ఉంది, దాని ప్రకారం వెళ్తుంటాను అనమాట. నిన్న మాది టైమ్స్ ఆఫ్ ఇండియా రీయూనియన్ ఉండే, చాలామంది 20 సంవత్సరాల తర్వాత కలిశారు. దాంట్లో కూడా మాట్లాడుతూ అందరూ ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక మొబైల్ ఫోన్ ఉన్న మనిషి ఒక జర్నలిస్ట్ అయిపోతారు. ట్రెడిషనల్ జర్నలిజం అనేది అయిపోయింది. నేను 18 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. కానీ నిన్న మేము మాట్లాడుతూ అదే అన్నాం, ప్రింట్ జర్నలిజం ఇస్ డెడ్, అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ చదవరు. బహుశా కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళే ఉండొచ్చు. మిగతా వాళ్ళు పేపర్ అనేది ముట్టరు. అన్లెస్ వాళ్ళ ఫోటో పేపర్లు వచ్చిందో, లేకుంటే వాళ్ళ గురించి ఏమైనా ఆర్టికల్ వస్తే అప్పుడు వాళ్ళు చదువుతారు, అంతే. నేను బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్తుంటాను, మోదీ గారు నేర్చుకోండి. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయరు ఒఫీషియల్గా. ఏదో ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే మాట్లాడతారు కానీ అక్కర్లేదు ఈ రోజుల్లో. సో మన దగ్గర యువత పాత్ర అనగానే అందరేమనుకుంటామంటే ఏదో దేశం కోసం సరిహద్దులు వెళ్ళి పోరాటం చేయాలి, దేశం కోసం ఏదైనా పెద్ద సేవ చేయాలని కాదు. చిన్న చిన్న పనులు కూడా చాలు చేయడానికి. దానికి ఫస్ట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది సాడ్లీ మన దగ్గర ఉన్న 95% యంగ్స్టర్స్ కూడా అది లేదు, అవగాహన లేదు. బిఫోర్ ఐ స్టార్ట్ ఐ షుడ్ మేక్ ఎ డిస్క్లైమర్. ఐఎమ్ ఎ మలయాళీ ఫ్రమ్ కేరళ హూ ట్రైస్ టు స్పీక్ తెలుగు. సో నా తెలుగులో ఎక్కడైనా తప్పు వస్తే కొంచెం క్షమించాలి మీరు. సో మెయిన్గా ఏంటంటే నేను రెగ్యులర్గా ప్రజ్ఞాభారతి తీసుకెళ్తున్నాను, నన్ను డిఫరెంట్ సోర్సెస్కి తీసుకెళ్తుంటారు, కాలేజెస్కి. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది యంగ్స్టర్స్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను. మొన్న అడిగాను నేను ఒక మాట, యువతకి దేశ నిర్మాణానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అది షామీర్పేటలో ఉన్న బిచ్ పిలాని క్యాంపస్లో 2 యంగ్స్టర్స్ కలిసి, వాళ్ళు అప్పుడు 2nd ఇయర్లో ఉన్నారు, హాస్టల్లో ఉంటూ ఒక డ్రోన్ తయారు చేశారు. ఇప్పుడు మనకు తెలుసు డ్రోన్ ఎంత ఉపయోగం వస్తుందో. ఇవాళ పొద్దున కూడా కువైత్ ఎయిర్పోర్ట్ బాంబ్ చేశారు. సో మనకు తెలుసు డ్రోన్ యూస్ ఎంత ఉంటుంది. ఈ 2 యంగ్స్టర్స్ కలిసి తయారు చేసిన ఒక డ్రోన్ని వాళ్ళు ఆర్మీకి ప్రెజెంట్ చేశారు. ఒక పెద్ద రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. లింక్డ్ఇన్కి వెళ్ళారు, లింక్డ్ఇన్ నుంచి కొంతమంది రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు క్యాంపస్కి వచ్చారు, షామీర్పేట్ క్యాంపస్కి వచ్చారు, చూశారు, వాళ్ళకి చాలా నచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఆర్మీ నుంచి ప్రొక్యూర్మెంట్ వాళ్ళని పిలిపించారు, సీనియర్స్, వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళకి చాలా నచ్చింది. 300 కిలోమీటర్ దాకా ఈ కామెకాసి డ్రోన్ అంటారు, అంటే సూసైడ్ డ్రోన్. అక్కడ వెళ్ళి ఎక్కడ ఏ లొకేషన్ వెళ్ళి కొట్టాలో కొడుతుంది అన్నమాట. మీరు అడగొచ్చు దేశ నిర్మాణానికి దీనికి లింక్ ఏంటని. ఫస్ట్ పాయింట్, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏం పని, డ్రోన్లు తయారు చేయడమో ఏమో. చదువుకోవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాని తర్వాత బయటికి వెళ్ళిపోవాలి, తిరిగి రాకర్లేదు. ఇదే వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. లక్కీలీ నేను ఎప్పుడు చెప్తుంటాను, ట్రంప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే
ఈ H1B బంద్ చేశారు చూడండి, అప్పటి నుంచి చాలామంది అక్కడ వెళ్ళకుండా యూరోప్కి వెళ్తున్నారు, లేకుంటే ఇక్కడే ఉండి MS చేసి వచ్చిన తర్వాత ఇక్కడే వాళ్ళ కెరియర్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ యంగ్స్టర్స్ ఇద్దరు దాని తర్వాత దాన్ని మాస్ ప్రొడక్షన్కి తీసుకెళ్లారు. సో కుమారమంగళం బిర్లా గారు వచ్చారు క్యాంపస్కి, అప్పుడు వచ్చి ఒక కంపెనీని పెట్టారు, యాపిలియాన్ అని చెప్పేసి. ఆ కంపెనీని ఫండింగ్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత ఇది బయట వాళ్ళు అవుట్సోర్స్ చేశారు, ఎందుకంటే వీళ్ళు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నారు వాళ్ళు. అదే డ్రోన్ ఆపరేషన్ సింధూర్లో వాడాం మనం. పాకిస్తాన్లో వెళ్ళి కొట్టారు. హైదరాబాద్లో 2 కంపెనీలు తయారు చేశారు అట్లాంటి డ్రోన్స్. ఇప్పుడు నేను వెళ్ళిన క్యాంపస్కి 3-4 క్యాంపస్కి వెళ్ళాను, అందరి దగ్గర అడిగాను, మీ క్యాంపస్ నుంచి 15 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ క్యాంపస్ అంతా ఉండేది ఆ కోంపల్లి, కీసరా ఆ బెల్ట్లో ఉంటుంది అన్నమాట, మెడ్చల్. వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికి ఒక అవగాహన లేదు. ఇట్లా ఒక డ్రోన్ తయారైంది, ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, మనం కూడా వెళ్ళి చూసుకోవచ్చు కదా అని ఒక అవగాహన కూడా వాళ్ళకి లేదు, వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా లేదు. ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మనం ఫస్ట్ అడగాల్సింది, మనకి ఏమైనా చేయాలంటే ఏం చేయాలనేది. పెద్ద పనులు చేయక్కర్లేదు, ఏదో అటామిక్ బాంబ్ తయారు చేయమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఒక దేశం ఉంది మనం నేర్చుకోవాల్సింది, అది దాని పేరు ఇజ్రాయెల్. మనలాగనే చుట్టుపక్కల అందరూ వాళ్ళ ఎనిమీస్ అని చెప్పొచ్చు. మీకు గుర్తుంటుంది కొంతమందికి ఇక్కడైనా, గోల్డా మీర్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 6 డే వార్ జరిగింది ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. అప్పుడు జరిగిన 6 డే వార్లో ఈజిప్ట్, జార్డన్, సిరియా, అప్పుడున్న ప్యాలెస్టైన్ అందరూ, అరబ్ స్టేట్స్ అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, అందరు కలిసి. అప్పుడు కూడా ఇజ్రాయెల్ అడ్డుకున్నారు. అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ద 60s. అప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, అంత పవర్ లేదు, అన్ని ఎయిర్క్రాఫ్ట్ లేదు, పాత ఎయిర్క్రాఫ్ట్లు ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ దేశంని ఎట్లానే కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నది కాదు ఎక్స్ట్రా కూడా గుంజుకున్నారు. వాళ్ళు జార్డన్ వైపు గుంజుకున్నారు, ఈజిప్ట్ వైపు నుంచి గుంజుకున్నారు, గోలాన్ హైట్స్ కానీ మిగతా ఇప్పుడు వాళ్ళు అంటారు ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అంటారు, అరబ్స్, అది కూడా గుంజుకున్నారు. లెసన్ ఏంటంటే టెక్నాలజీ అన్ని సంఘాలతో, టెక్నాలజీ అనగానే అందరూ మన దగ్గర, నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దగ్గర టెక్నాలజీ యాక్చువల్లీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కాదు. మన దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఉంది, అక్కడ అవుతుంది అంటాను ఇప్పుడు నేను. అదే ఉంటుంది, ఎందుకంటే కాలేజెస్ ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, మన కాలేజ్ ఇచ్చే లెవెల్ ఇది ట్రైనింగ్. ఇప్పుడు కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. సేమ్ విత్ MBA కాలేజెస్ అంతే. సంజీవ్ సాన్యాల్ గారు ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజర్ ఒక ఇంటర్వ్యూలో 2-3 వారాల ముందు అనుకుంటాను, స్మితా ప్రకాష్తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మాట అన్నారు, we should first abolish all graduation courses. వేస్ట్, టిపికల్ వేస్ట్. దాంట్లో గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది. మీ కాలేజ్ 12th క్లాస్ అయిన తర్వాత మీరు ఒక ఉద్యోగంలో దిగండి. మీకు ట్రైనింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు జీవితంలో. మీరు ఆన్లైన్ వెళ్తే మీకు ఈ ప్రతి కోర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది, అన్నిటికీ డబ్బులు పెట్టక్కర్లేదు. కానీ మన యంగ్స్టర్స్ దాన్ని చేయరు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి ఒకటే ఆబ్జెక్టివ్ అంటే JEE రాయడము, నీట్ రాయడం. నీట్ ఐ కెన్ స్టిల్ అప్రిషియేట్. డాక్టర్ అనే ఒక స్కిల్, వాళ్ళు ఫస్ట్ MBBS చేస్తారు, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, DNB తర్వాత నెక్స్ట్ 3 year కోర్స్ ఇంకోటి, అన్నీ చేసి బయటకు వచ్చేదాకా వాళ్ళు 32-33 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు హాఫ్ ద లైఫ్ ఈజ్ ఓవర్, ప్రొడక్టివ్ లైఫ్. కానీ ఇట్స్ అ స్కిల్, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు, మిగతా సైన్స్ కోర్సెస్ వచ్చినప్పుడు మన ప్రాబ్లం ఏంటి? మన దగ్గర చేసే PhDస్కి ఆ ప్రింట్ చేసే పేపర్ విలువ కూడా లేదు. ఆనెస్ట్లీ ప్రింట్ చేసి షెల్ఫ్లో పెడతారు అంతేగాని ఆ PhD ఎక్కడైనా పనికి వస్తుందంటే పనికి రాదు. మీరు చైనానే చూడండి, మనకన్నా ఆల్మోస్ట్ 1000 to 2000 టైమ్స్ వాళ్ళు ఎక్కువ PhDs ఉంటుంది. కానీ వాళ్ళు అది లెవెల్ తీసుకొస్తారు, అంటే దే విల్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ద PhD లెవెల్ టు ద మార్కెట్. అది చాలా ఇంపార్టెంట్. ఫార్మా ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ టు ద మార్కెట్ అంటారు. మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, కోవిడ్ టైంలో ICMR తయారు చేసిన ఒక డ్రగ్ ఉండే, దాని పేరు అప్పుడు పెట్టలేదు, కానీ తర్వాత దాని కోవాక్సిన్ అని పెట్టారు. దాన్ని అడిగారు, భారతదేశంలో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీ గారు అడిగారు, మీరు ఈ మాలిక్యూల్ మీకు ఇవ్వాలిస్తే మీరు 2 వారాల తర్వాత దీని వ్యాక్సిన్ మాకు ఇవ్వాలన్నారు. దాని నడిమిట్లో 3 ట్రయల్స్ నడిపియాలి. యూజువల్లీ ట్రయల్స్ 2 సంవత్సరాలు తీసుకుంటుంది. మన దగ్గర టైం లేదు, కోవిడ్ పీక్లో ఉంది.
లైఫ్ సేవింగ్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ క్లినికల్ ట్రయల్. సో ఏం చేశారు, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయల్ వితిన్ 2 weeks చేశారు. కోవాక్సిన్ 3వ వారంలో మార్కెట్కి వచ్చింది. ఇది కావాలంటే మనం చేయొచ్చు, కానీ ఇట్లాంటి యూజువల్ డ్రగ్స్కి ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు తీసుకుంటారు. మీరు జినోమ్ వ్యాలీకి వెళ్తే అక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంది. కానీ ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి మోదీ గారు పుష్ చేశారు, వీ వాంట్ ఇట్. మన దగ్గర ఇంకో డ్రగ్ ఉండే కోవిషీల్డ్ అని, అది యూకే నుంచి వచ్చింది. మనకు ఓన్ డ్రగ్ కావాలండి. సో మన దగ్గర యంగ్స్టర్స్ ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే సైంటిఫిక్ టెంపర్ లేదు. సైంటిఫిక్ అనగా ఏమేమి, కామర్స్ కూడా అంటాను నేను. చాలామంది అంటారు, సార్ నేను కామర్స్ చేయబోతున్నా అంటారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏం చేస్తారు, సీఏ చేస్తాను సార్ అంటారు. వెరీ గుడ్. మీకు తెలుసా సీఏ పాస్ కావడం అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. మీ ఐఐటి కూడా ఏం లేదు దానికి, జేఈ కూడా పక్కన రాదు. కానీ దానికి మీకు ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు, ఒకసారి 8 సంవత్సరాలు, ఒకసారి 12 సంవత్సరాలు కూడా పట్టచ్చు. బట్ ఇఫ్ యూ పాస్ ఇట్ దెన్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇట్ ఆర్ క్వీన్ ఆఫ్ ఇట్. కానీ చేయరు, మన దాంట్లో ఆ కెపాసిటీ లేదు. 5 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఇంకా నాతో కాదులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది మన ప్రాబ్లం. మన దగ్గర డిసిప్లిన్ అనేది లేదు. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సినిమా థియేటర్కి వెళ్తే 10 మంది యంగ్స్టర్స్ బిహేవ్ చేస్తున్న చూస్తే అప్పుడే మీకు అర్థమైపోతుంది బిహేవియర్ అంటే ఏంటనేది. పబ్లిక్ ప్లేస్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మొబైల్లో ఒక మెట్రోలో కూర్చొని వింటుంటారు. అక్కడే మీకు తెలిసిపోతుంది మీ అప్బ్రింగింగ్ ఏముందనేది. మన పిల్లలకి చెప్తాం, మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మన దేశం కోసం ఏం చేస్తున్నామో, మనం దేశం కోసం పెద్ద పెద్ద పనులు చేయబడి ఏ అక్కర్లేదు, చిన్నగా మొదలు పెట్టండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ. అది నేను చెప్పాను చూడండి, మీ ఫీల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ మీద ఉంటుంది. అదే ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి. టెక్నాలజీ వైజ్ వాళ్ళ దగ్గర వర్షం అనేది చాలా తక్కువ పడుతుంది, మనకు తెలిసిందే. రెయిన్ డెఫిసిట్ ఏరియా వాళ్ళది. కానీ అగ్రికల్చర్లో లోకంలో అందరికన్నా ఎక్కువ ప్రొడక్టివిటీ ఉన్నది ఇజ్రాయెల్లో. మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు. వాళ్ళని కుప్పం తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ దాని గురించి చేయమని చెప్పి, కుప్పం కూడా రెయిన్ డెఫిసిట్ ఏరియా, రెయిన్ షాడో ఏరియాలో వస్తుంది, ఎక్కువ వర్షం పడదు అక్కడ. ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందంటే ఇంగ్లీష్లో అంటారు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. మీకు కావాల్సినప్పుడు మీరు ఏమైనా చేస్తారు, దానికోసం చేయాల్సిందే. కానీ మన దగ్గర ఒక డిఫీటిస్ట్ యాటిట్యూడ్ ఉంది. ఒకటి, ఫెయిలియర్ యాక్సెప్ట్ చేయరు. చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తూ ఉంటే నువ్వు ఫెయిల్ అవే అంటే అంతే సంగతి, నీది ఫినిష్. అది మన దగ్గర మనకు మార్పు తీసుకురావాల్సింది. దట్ ఫెయిలియర్ ఈజ్ ఓకే, ఒకసారి 2 సార్లు ఓకే, కానీ రిపీట్ చేయకూడదు ఎక్కువ. చిన్నప్పుడు మనం ఎప్పుడు అడుగుతుంటాను నా ట్రైనింగ్ సెషన్స్లో, చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతున్నప్పుడు, చాలా చిన్న పాపగా ఉన్నప్పుడు కింద పడతారు. కింద పడినప్పుడు ఏం చేస్తారండి, లేచి నిలబడతారు, పక్కన చూస్తారు, అమ్మ నాన్నగారు ఉన్నారా చూస్తారు, ఎవరైనా ఉంటే చూస్తే ఏడుస్తారు. ఎవరు కనిపించకపోతే దులుపుకొని వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దట్ ఈస్ యాటిట్యూడ్. మన దగ్గర ఫస్ట్ పేరెంట్స్గా ఎంతమంది ఇక్కడ ఉన్నారో తెలియదు, కానీ పేరెంట్స్ బిగ్గెస్ట్ ఫాల్ట్ ఇది. పిల్లల్ని మీరు ఒక కకూన్లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు. నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు, నీకు 99% మార్కులు రావాలి. ఆ పక్కన ఉంటే అబ్బాయి చూడు, వాడికి 99.8 వచ్చింది, నీకు 99.7 వచ్చింది, నువ్వు దున్నపోతూ. ఇది డైలాగ్. దిస్ యాటిట్యూడ్ హ్యాస్ టు చేంజ్. మనం ఫస్ట్ ఎక్సలెన్స్ అనేది 99.9 కాదు. ఐ వాజ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్. గవర్నమెంట్ స్కూల్లో చదివాను, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో. నా కెరియర్ ఒక వెయిటర్గా స్టార్ట్ చేశాను. ముందు ఇప్పుడున్న తాజ్, అఫ్కోర్స్ ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఐటీసీ వెల్కమ్ గ్రూప్ హోటల్, దాంట్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ వెయిటర్ ఆఫ్టర్ డూయింగ్ మై హోటల్ మేనేజ్మెంట్. ఇట్స్ ఓకే. మా అమ్మగారు పిలిచి అన్నారు, ఎంత జీతం అంటే 450 రూపాయలు అని చెప్పాను. నేను నీకు ఇస్తాను, ఇంట్లో కూర్చో అని చెప్పింది. దానికోసం చదువుకోలేదు, ఐ వాంట్ టు వర్క్. 6 months ఐ గాట్ ప్రమోటెడ్ అండ్ దెన్ రెస్ట్ ఈస్ హిస్టరీ. అట్ 26 నేను యంగెస్ట్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను తాజ్లో. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకెళ్ళారు. నా జీవితం రూటే మారిపోయింది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన దగ్గర ఏ ఉద్యోగమైనా రోడ్ సైడ్ పక్కన స్వీపింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దగ్గర అది లేదు, ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో లేదు. నేను మిమ్మల్ని ఎవరిని ఏం చెప్తారు దాని గురించి ఏదైనా ఇన్సల్ట్ చేయడం అట్లా కాదు, కానీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఎస్పెషలీ నేను చూశాను. రేయ్ ఇక్కడ రారా, రేయ్ ఏం చేస్తున్నావు, ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక జమీందార్ యాటిట్యూడ్ మన దగ్గర ఇప్పుడు కూడా ఉంది.
మన కింద పనిచేస్తున్న పని మనుషులు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవ్రీ స్కిల్ షుడ్ బి రెస్పెక్టెడ్, ఎవ్రీ ట్రేడ్ షుడ్ బి రెస్పెక్టెడ్. జిహెచ్ఎంసీలో ఉన్న స్వీపర్కి ఇప్పుడు 2 లక్షల జీతం అంటున్నారు ఎవరో, నాకు తెలియదు ఎంత నిజం ఉందో లేదు. కానీ ఆలోచించండి, మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్, నేను ఇప్పుడు కాదు 19 సంవత్సరాల నుంచి నేను గెస్ట్ లెక్చర్స్కి వెళ్తున్నాను. 19 సంవత్సరాల నుంచి ఎంబీఏ స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, మీ జీవితంలో ఏం రాకపోతే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, మీరు బతకొచ్చు. అది మన దగ్గర ఉన్న 99.5% మంది యంగ్స్టర్స్కి స్కిల్ లేదు. ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక పబ్లిక్ ఫోరంలో వచ్చి నిలబడి మాట్లాడమంటే భయపడతారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్కో ఎంబీఏకి వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో వీళ్ళు బయట నుంచి కొంచెం కన్సల్టెంట్స్ని తీసుకొస్తారు. ఏం నేర్పించడానికి? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడానికి. నాకు అర్థం కాదు, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా నేర్పిస్తారు? చిన్నప్పటి నుంచి నేర్పియాలి, స్కూల్లో ఉన్నప్పుడు నేర్పియాలి. దట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ 3000 మంది పిల్లల్ని అడ్రస్ చేయాలని అప్పుడు నేర్పియాలి. మాకు ఒకటే అమ్మాయి ఉండే ఇప్పుడు పెళ్లి చేసుకొని షీ సెటిల్ డౌన్. ఆమె స్కూల్లో ఉన్నప్పుడు కూడా, ముందు సెంటెన్స్ అండ్ తర్వాత ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా, నేను కంపల్సరీగా ఆమెను స్టేజ్ మీద వాళ్ళ టీచర్ దగ్గర చెప్పి స్టేజ్ మీద పెట్టిస్తున్నా. వారంలో ఒకసారి ఏదైనా అసెంబ్లీలో ఒక న్యూస్ చదవడం, ఏదైనా ఒకటి. అక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంటి, అది కాదు, నువ్వు మెషిన్ లెర్నింగ్ నేర్చుకో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో, కానీ కెన్ యూ ప్రెజెంట్ దట్ ఐడియా టు సంబడి అంటే అది కాదు. ఆల్ అవర్ లైఫ్ మనం ఒకటే పని చేస్తున్నాం, వీఆర్ సెల్లింగ్ ఐడియాస్ టు పీపుల్. చిన్నప్పుడు అమ్మ నాన్నగారితో ఐస్ క్రీమ్ షాప్ ముందు వెళ్తూ దాని ముందు ఒక డ్రామా చేస్తారు, లేకుంటే ఒక చిన్న టాయ్ షాప్ ముందు వెళ్ళి, మీరు చూస్తుంటారు జనరల్ బజార్ దగ్గర చాలామంది చిన్నపిల్లలు ఫుల్ డ్రామా చేస్తారు. లాస్ట్లో వాళ్ళ పేరెంట్స్ పోనే అని చెప్పి ఐస్ క్రీమ్ కొని ఇచ్చేస్తారు. కొంచెం పైకి కొంచెం ముందుకు రాగానే, క్లాస్ 4-5కి రాగానే, అమ్మ నాన్న సైకిల్ చాలా బాగుంటుంది, సైకిల్ నేర్చుకోవాలి, నాకు సైకిల్ కావాలి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు, పర్సువేషన్ స్కిల్. దాని తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత బస్సులో ఎవడు పోతాడు, చాలా రష్ ఉంటుంది, నాకు ఒక బైక్ కొనిచ్చేసి నేను కాలేజ్కి జల్లి వెళ్ళి జల్లి వచ్చేస్తాను. దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంటికి రాడని టైంకి లేట్గా వస్తాడు, కానీ ఇంప్రూవ్. దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రాగానే అమ్మ నాన్నగారి దగ్గర వెళ్ళి, ఆమె ఇంత మంచి అమ్మాయి, లేకుంటే అబ్బాయి ఇంత మంచి అబ్బాయి అని చెప్పి దే ఇంప్రూవ్ ద స్కిల్స్. ఆల్ అవర్ లైఫ్ వీఆర్ డూయింగ్ దిస్ అన్నోయింగ్లీ, మనం చేస్తున్నది. కానీ ఆ స్కిల్ని మీరు ఒక స్పెషాలిటీగా మార్చుకోవాలి. 20 సంవత్సరాల తర్వాత చాలామంది పిల్లల్ని నేను వాళ్ళ గ్రాడ్యుయేషన్ స్టేజ్ చూశాను. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సార్ మేము జీవితంలో ముందుకు వెళ్ళలేకపోయాము, ఎక్కడున్నాము అక్కడే ఉన్నాం అంతే, కొంచెం ప్రమోషన్ వచ్చింది, కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అంతే. కానీ జీవితంలో కావాల్సినవి వాళ్ళు ఎప్పుడు అచీవ్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మీరు అడగండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పిల్లలకి కావాల్సిన స్కిల్ మనం అర్థం చేసుకుంటలేము. అది మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్కి ఎందుకు చెప్పినట్టు ఇవాళ కాకుండా రేపు మీరు పెళ్లి చేసుకుంటే తర్వాత ఇది జరుగుతుంది ప్రాబ్లం. వాళ్ళకి ఒక డినయబిలిటీ ఫ్యాక్టర్ అంటాం మనం. అమ్మ నాన్న ఏమంటారంటే, నేను ఐఐటికి వెళ్ళలేకపోయాను, నేను డాక్టర్ కాలేకపోయాను, మా పిల్లలు ఐఐటికి వెళ్ళాలి, నేను వాళ్ళు డాక్టర్ చేపియాలి. కానీ వాళ్ళకి ఆ స్కిల్ ఉందా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అని ఎవ్వరు అడగరు వాళ్ళ దగ్గర. ఐఐటీస్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు, ఐఐటికి వెళ్ళి 14% డ్రాప్ అవుట్ ఉంది. ఎందుకు? మన ఇంగ్లీష్లో అంటాం స్క్వేర్ పెగ్స్ ఇన్ ద రౌండ్ హోల్స్ అని. ఇది ప్రాబ్లం. వాళ్ళు ఫిట్ కారు. అది ఎంతోమంది పిల్లలు నా దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి లెక్చర్ ఇస్తున్నప్పుడు వచ్చి అంటారు, సార్ నాకు డిజైన్ నేర్చుకోవాలని సార్. మళ్ళీ ఎందుకు చేయలేదమ్మా అంటే, మా అమ్మ నాన్న ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళకి నేను ఇంజనీరింగ్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే ఉంది. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రూట్. ఎందుకంటే పక్కంటి వాళ్ళు కూడా వెళ్ళారు, ఆ అబ్బాయి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఆవిడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు, అది అడగరు. వాడు యూఎస్కి వెళ్ళాడు అంతే, ఆ స్టాంప్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఫస్ట్ మనం మన స్కిల్, మన ప్రతి మనిషికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్కి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ముందు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పెస్ట్ కంట్రోల్ నడుస్తుంది. మా ఆవిడ ఒకటే ఉంది ఇంట్లో, షీ ఈజ్ మేనేజింగ్ ఇట్ సమ్. అర్బన్ క్లాప్ వాళ్ళు పిలిపించా, 2 వచ్చారు, హైలీ స్కిల్ ఫెలోస్, చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను ఇదే అడుగుతాను, మీరు మన దగ్గర ఎప్పుడు చెప్తుంటాను, ఒక కార్పెంటర్ దొరకరు, ఒక ఎలక్ట్రీషియన్ దొరకరు, ఒక ప్లంబర్ దొరకరు, ఒక ఏసీ మెకానిక్ దొరకరు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో ఒక రాయి పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుంది. ఇది ప్రాబ్లం.
వీ హ్యావ్ గాట్ అవర్ ప్రయారిటీస్ మిక్స్డ్ అప్. మన దగ్గర కార్పెంటరీ నేర్చుకోరా అంటే కార్పెంటరీ అదెవడు చేస్తాడు, నేను చేయను. మోదీ గారు ప్రధానమంత్రి కౌశల్ యోజన తీసుకొచ్చినప్పుడు ఫ్రీగా టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తుండే. మా దగ్గర అల్వాల్లో కూడా ఒక అవుట్లెట్ ఉండేది, ఇప్పుడు అది బంద్ అయిపోయింది అనుకుంటాను. ఏది ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏసీ మెకానిక్ అన్నీ ఫ్రీగా ఆధార్ కార్డు వెళ్ళి ఇచ్చి మీరు యూ కెన్ డూ ద కోర్స్. దానికన్నా ముందు ఐటీఎల్ చేస్తుండే పని. మా పని మనిషి అబ్బాయి, ఎందుకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే యూ కెన్ ఈజీలీ రిలేట్ టు ఇట్. మా పని మనిషి అబ్బాయి ఉన్నాడు, వాడు ఒక 7-8 years ముందు 10th class పాస్ అయితే నా దగ్గర వచ్చాడు. నువ్వు ఏం చేస్తావు? నేను ఇంజనీరింగ్ చేస్తా సార్ అన్నాడు. అచ్చా వెరీ గుడ్. ఎందుకురా అంటే ది ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తారు సార్ అంట. ఆలోచించాడు, వాడు టార్గెట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారంట, దానికోసం నేను ఇంజనీరింగ్ చేసుకుంటాను. నేను చెప్పాను, నీ లాంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు అక్కడ రోడ్ల మీద ఉద్యోగం లేకుండా, నువ్వు పని చేయి, ఐటీఐకి వెళ్ళు, నేను ఫీజు కడతా అని చెప్పి. ఆ గాగిలాపూర్లో ఒక ప్రైవేట్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఉండే. అన్ఫార్చునేట్లీ చర్చ్ వాళ్ళు నడిపిస్తారు, ఏం చేయాలి, మన వాళ్ళు చేయరు అదంతా పని. అక్కడ ఫీజు కట్టి ఆడిని అక్కడ ఐటీఐలో ట్రైనింగ్ ఇప్పించాను నేను. దాని తర్వాత ఏసీ నేర్చుకుంటాను, సరే నేర్చుకోరని చెప్పి దాన్ని కూడా ఫీజు కట్టాను. ఇప్పుడు నేను మన ఇంటికి పిలిచి, అరే ఆ లైట్ పని చేయట్లేదు, అది స్విచ్ రీప్లేస్ చేయాలంటే, సార్ చాలా బిజీ సార్, 3 రోజుల తర్వాత వస్తాను సార్ అంటాడు. వాడు కింద ముగ్గురిని పెట్టుకున్నాడు. ఈ మస్ట్ బి హార్డ్లీ 30-32. ఆలోచించండి. దిస్ ఈజ్ వేర్ రాష్ట్ర నిర్మాణంగానే మనం ఇమ్మీడియట్గా నేను ఇస్రోలో సైంటిస్ట్ అవుతాను, లేకుంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కాదు. మనందరూ తెలిసిందే ఒక స్కిల్ అంటే, మరి యూఎస్కి వెళ్ళండి, వాళ్ళు డిప్లొమా చేస్తారు. చాలామంది యూఎస్లో దే డోంట్ గో టు కాలేజ్. వాళ్ళు వాళ్ళ 12th కాగానే వాళ్ళు డిప్లొమాకి వెళ్తారు, ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు, ఆ స్కిల్ పైన వాళ్ళు పని చేసుకుంటారు. మన దగ్గర అది కాదు. మన దగ్గర వాడు అమ్మ నాన్న మీదనే వాడు ఉంటాడు, 28-29 దాకా వాళ్ళ డబ్బుల మీద బతుకుతాడు. ఫస్ట్ అది మనం నేర్పియాలి, దట్ యూ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్. మనకు కావాల్సింది ఐటీఐలు, ఐఐటీలు కాదు. చాలా ఇంపార్టెంట్. ఐఐటీలు చాలా ఉన్నాయి ఇప్పుడు, స్టాండర్డ్ కూడా పడిపోతుంది. ఎందుకంటే చాలా ఐఐటీస్ ఓపెన్ చేసుకున్నాం, ఫ్యాకల్టీ లేరు. మీరు అడగండి అక్కడ వెళ్ళి, వాళ్ళు చెప్తారు మీకు ఫ్యాకల్టీ లేరు. నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా లెక్చర్స్కి. కానీ ఇది ప్రాబ్లం. సో మన దగ్గర నాకున్న టైంలో ఐ థింక్ 10:55, ఐ థింక్ అనదర్ 10 minutes ఐ హ్యావ్. ఇది ఒక మెయిన్ రీజన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు కావాల్సింది ఏంటంటే స్కిల్. భారతదేశం ముందుకెళ్ళాలి, మనం యంగ్స్టర్స్కి ఉద్యోగం కావాలి. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. చూడండి, మన దగ్గర దొరకరు. మీరు సర్టన్ ట్రేడ్లో ఎవరు దొరకరు. ఏసీ మెకానిక్ ట్రేడ్లో ఒక్క కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు మొత్తం. మీకు తెలిసి ఉంటుంది. మీరు ఈవెన్ అర్బన్ క్లాప్లో కొట్టండి, ఒకటే కమ్యూనిటీ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ మనోడికి చెప్తే ఏసీ మెకానికా, నాకు ల్యాప్టాప్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక టైటిల్ కావాలి. నేను అందరి దగ్గర అడుగుతాను, యంగ్స్టర్స్ దగ్గర 10 సంవత్సరాల ముందు మీ దగ్గర కూడా అడుగుతాను. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఇక్కడ ఉన్నాడు, మీకు తెలుసా? ఇప్పుడు 10 years before, the fellow who stood first in IIT, where is he now, or she? Nobody knows. కానీ you know PV Sindhu? Yes. PV Sindhu వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ రిస్క్ తీసుకున్నారు. ఆమెని ఒక స్పోర్ట్స్ పర్సన్గా తయారు చేస్తాం మేము, సొసైటీ చెప్పేదానికన్నా వ్యతిరేకంగా మేము వెళ్తాము. మన దగ్గర ఎవరైనా అనండి, నువ్వు ఏం చేస్తున్నారంటే, నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతానంటే, అరే నువ్వు చదువుకోలేదా, ఇంజనీరింగ్ చేయలేదా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ముందు హిందీలో అంటుండే, కుచ్ భీ కామ్ కో నహీ ఆయా తో ఫౌజ్ మే భేజ్ దో అంటారు. ఏ పనికి రాకుండా ఆర్మీలో పంపిరా అంటాడు అని. ఇప్పుడు ఆర్మీలో కూడా దొరకట్లేదు, పొజిషన్ లేవు. ఆ పరిస్థితికి వచ్చేసాం. డిఫెన్స్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఆడిబట్ల సెక్టర్లో రఫాల్ నెక్స్ట్ 114 జెట్స్ మనం ఆర్డర్ చేసాం. దాంట్లో 74 అక్కడ తయారు కాబోతుందని నిన్న న్యూస్ వచ్చింది. నేను రాసిస్తాను మీకు, దాంట్లో 90% మంది బయట నుంచి వస్తారు. బయట నుంచే, మన దేశంలోనే బయట నుంచి వస్తారు. మన దగ్గర దొరకరు. బికాజ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ పోయింది ఎప్పుడు. సివిల్ ఇంజనీరింగ్ ఎవడు పట్టించుకోడు. ప్రాబ్లమ్ ఇస్ దిస్. మళ్ళీ దేశం నిర్మాణం చేస్తాం మనం అంటాం. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు రోడ్డు మీద నిలబడి పని చేపియాలి. నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవేస్ కానీ, లేకుంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కాదు. నాకు ఏసీ రూమ్ కావాలి, నేను ఏసీ రూమ్లోనే కూర్చుంటా, నాకు ఒక ల్యాప్టాప్ కావాలి, నా కాఫీ ఎప్పుడు 10 నిమిషాల్లో కాఫీ తాగాలి. దట్ యువర్ ప్రయారిటీస్ ఇస్ టోటలీ రాంగ్. దానికోసం అంటున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు యంగ్స్టర్స్ ఇక్కడున్న సోషల్ మీడియా సంఘం కూడా మీరు నేర్చుకోండి.
చాలా సక్సెస్ స్టోరీస్ మన విలేజెస్ నుంచి వస్తుంది మన దగ్గరికి. ఇప్పుడు పిల్లలు అక్కడి నుంచి ఉన్న పిల్లలు చిన్న చిన్న స్కిల్ నేర్చుకొని ముందుకు వచ్చారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ముద్రా లోన్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ బీజేపీ లీడర్స్కి, మీకు ఎలక్షన్ గెలవాలంటే ముద్రా లోన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ స్టోరీలు చేయండి అని చెప్తాను. ఒక మహిళ 50,000 రూపాయలు తీసుకొని 5 కుట్లు మిషన్ కొనుక్కొని 10 మందికి 2 షిఫ్ట్లలో ఉద్యోగం వస్తుందంటే దానికన్నా పెద్ద సక్సెస్ స్టోరీ ఇంకేం లేదు. కానీ దాన్ని మనోళ్ళు పట్టించుకోరు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎ జాబ్. మోదీ గారు పకోడా ఫ్రై చేసి ఒక ఉద్యోగం చేసుకోరంటే అందరూ మోదీ గారి మీద నవ్వారు. ఏంటి పకోడా ఫ్రై చేయడం ఎప్పుడైనా ఈజ్ ఇట్ అ జాబ్ అన్నారు. మా దగ్గర ఇంట్లో కింద పానీపూరి అమ్ముతాడు, రోజుకి 15,000 20,000 రూపాయలు సంపాదిస్తాడు. వాడికి మన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది. ఎందుకంటే వాడు యూపీఐ పేమెంట్స్ వెళ్ళింది, బ్యాంక్లో పడ్డది. బ్యాంక్ మేనేజర్ ఐటీకి ఇన్ఫార్మ్ చేశారు. ఐటీ వాళ్ళు వచ్చి పాన్ కార్డ్ అడిగారు. వాడికి పాన్ కార్డ్ అంటే తెలియదు. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తారు. పాన్ డబ్బా వాళ్ళు, పానీపూరి వాళ్ళు. అండ్ మనం ఏంటంటే వాళ్ళ ట్రేడ్ని చాలా కింద డౌన్గా చూసుకుంటాం. వాళ్ళు కాదు, ప్రతి మనిషి కష్టపడేది వాట్ ఎవర్ ట్రేడ్ దే డూ, దట్ ఈస్ గుడ్. ఇది ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ యాటిట్యూడ్ మార్చుకోకపోతే మన దేశం కాదు, మన ఇల్లు కూడా, మన ఇంటి కూడా మనం చూసుకోలేము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. స్కిల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది ఏ స్కిల్ మీకు ఉందో ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేయండి. మీ పిల్లలు ఉంటే పిల్లల్ని, మీ తమ్ముడు ఉంటే తమ్ముడు, చెల్లె ఉంటే చెల్లె, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. వాట్ ఎవర్ యూ గుడ్ ఎట్ యూ డూ దాట్. 20 సంవత్సరాల తర్వాత కొంతమంది ఉన్నారు మా దగ్గర, మీకు అందరు తెలిసిందే, సాయి కృష్ణ అవునూరి, నేషనలిస్ట్. ఈజ్ అన్ ఇంజనీర్, కానీ ఆయన ఎప్పుడు ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి వెళ్ళలేదు. డాక్టర్ నీరజ్ రాజ్ అని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆల్మోస్ట్ 30 years ముందు హైదరాబాద్లో ఫస్ట్ కంప్యూటర్ తీసుకొచ్చింది ఆయన. మెడికల్ డాక్టర్, ఒక్కరోజు కూడా డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేదు. అడిగాను నీరజ్ దగ్గర, నీరజ్ ఎందుకు చేశాను? అమ్మ నాన్న చెప్పారు, దానికోసం చేశాను. ఇది ప్రాబ్లం. నేను ఒక MBA కాలేజ్ పేరు చెప్పాను ఇక్కడ, కానీ వెన్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మేము రెగ్యులర్గా మార్కెటింగ్ వాళ్ళకి, సేల్స్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తుండే. కోంపల్లిలో ఒక కాలేజ్కి వెళ్ళాము. వెళ్తే వాడు వచ్చి ముందు కూర్చున్నాడు. అబ్బాయి రెజ్యూమే చూస్తే 2 సినిమా థియేటర్లు, 3 పెట్రోల్ బంకులు అన్నీ ఉన్నాయి వాడు నాన్నగారికి. సో మా బాస్ అడిగారు, ఎందుకు నువ్వు MBA చేస్తున్నావు అంటే, అది మా నాన్నగారు చెప్పారు, కట్నం వస్తుంది మంచిగా, నువ్వు MBA చేసుకుంటాను. దట్ ఈస్ ద ట్రూత్. వాడు MBA చేయాలని చేయట్లేదు. వాడు యాటిట్యూడ్ చూడండి. నీ దగ్గర 3 సినిమా థియేటర్లు, 2 పెట్రోల్ బంకులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? అప్పుడు 15,000 రూపాయలు జీతం ఉండే. మిక్స్డ్ అప్ ప్రయారిటీస్ టోటలీ. ఇది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ హౌస్. ఎందుకంటే మనం ఎప్పుడు పక్కంటే వాళ్ళని కంపేర్ చేస్తూనే ఉంటాం. నెవర్ ఎవర్ డూ దాట్ అని నేను చెప్తూ ఉంటాను. మీ పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయి అబ్బాయిని కంపేర్ చేయకండి. మీ పిల్లల్ని మీ పిల్లలుగా వాళ్ళ స్కిల్ని అండర్స్టాండ్ చేసుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కానీ మన దగ్గర ఆల్మోస్ట్ 90% పేరెంట్స్ అది చేయరు. వీఆర్ ఆల్ ఇన్ ద ర్యాట్ రేస్. అమ్మ నాన్న ఇద్దరు సంపాదిస్తున్నారు, పరిగెత్తున్నారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు, అక్కడేమో కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రాలో మేము 16 years వాళ్ళని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బ్యాన్ చేస్తారండి? వాళ్ళ అమ్మ నాన్న అకౌంట్ యాక్సెస్ చేసుకుంటారు. వాళ్ళు గూగుల్ పే చేస్తున్నారు. వాళ్ళు షాప్కి వెళ్ళి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ గెటింగ్ యువర్ ప్రయారిటీస్ రాంగ్. గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఇప్పుడు నేను చెప్పాను, డిఫెన్స్ కారిడోర్లో పనిచేయడానికి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. కాన్పూర్ డిఫెన్స్ కారిడోర్లో 236 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 236 ఫ్యాక్టరీస్ కాన్పూర్ డిఫెన్స్ కారిడోర్లో. అక్కడ నేను వెళ్ళాను కూడా. వాళ్ళు ఏమంటారు, మాకు ఎవరు దొరకట్లేదు. వీఆర్ నాట్ గెటింగ్ రోబోటిక్ వెల్డింగ్ మిషన్ ఆపరేటర్స్. ఏ స్టేట్ నుంచి వస్తారో తెలుసో మీకు? మ్యాక్సిమం రోబోటిక్ వెల్డింగ్ ఆపరేటర్స్ ఎక్కడి నుంచి వస్తారు? చాలా స్పెషలైజ్ స్కిల్ అది. బీహార్ నుంచి వస్తారు. తెలంగాణలో నేర్పించమనండి, అది వెల్డింగా? నేను చేయను, అది ఉద్యోగం కాదు. అది మన షాప్ ఉంటాడు పక్కన, వెల్డింగ్ షాప్ ఆర్డర్ చేస్తాడు, అది కాదు. ఇట్స్ అ స్పెషలైజ్ స్కిల్, కానీ చేయరు. సో నాది, సిన్స్ ఐ ఓన్లీ అబౌట్ ½ an hour, నేను ఎక్కువ టైం తీసుకుంది దీంట్లో. 10:55 ఐ హావ్ టు ఫినిష్ ఇట్. అనదర్ 10 minutes ఐ హ్యావ్. సో మీకు అడగాల్సిందే Q&A అడగొచ్చు. దాని తర్వాత నాకు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలి. సో you'll have to excuse me for that. బట్ కానీ ఎప్పుడైనా మీరు అడగాల్సింది, నా మొబైల్ నెంబర్ అందరికి తెలిసి ఉంటుంది చాలామందికి. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. 9849011006. జేమ్స్ బాండ్ కన్నా ఒక తక్కువ అన్నమాట. ఎప్పుడు చెప్తూ ఉంటారు. 9849011006.
సో ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ మోర్ దెన్ హ్యాపీ. నేను రెస్పాండ్ కాకపోతే ఐ విల్ బీ ఇన్ సమ్ స్టూడియో ద అదర్. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ప్లీజ్ ఈ మెసేజ్ అందరికి దగ్గర తీసుకెళ్ళండి. మీ ఇంటి పక్కన నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కృష్ణానగర్ నుంచి ఇక్కడ ఉన్నారు? జూబ్లీ హిల్స్లో ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన సెంటర్ ఎక్కడుంది? టీడీపీ ఆఫీస్లో ఉంది. ఇప్పుడు కాదు, 6 సంవత్సరాల ముందు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూడా లేరు ఆ టైంలో. టీడీపీ ఆఫీస్ పక్కన లేన్ ఉందా, సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, వాళ్ళ ఆఫీసే అది. అక్కడ బోర్డు ఉంటుంది, ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉంది. ఇది హీ నోస్ హౌ టు ఎక్స్ప్లాయిట్ ఇట్. ఐ డోంట్ బ్లేమ్ హిమ్, ఆయన బ్లేమ్ చేయట్లేదు నేను. ఎందుకంటే మనోళ్ళు చేయరు. ఎవడు చేస్తాడు? వెల్డింగ్ ఎవడు నేర్పిస్తాడు? కార్పెంటర్ ఎవడు నేర్పిస్తాడు? అమీర్పేట్లో ఒక 230 ఒక 300 చిన్న చిన్న 10x10 షాప్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ నేర్పిస్తారు, పైథన్, ఫుల్ స్టాక్, అది ఇది అన్ని. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ఫార్మాట్, మైక్స్ ఏమైనా ఇస్తారు మీరు అడగవచ్చు. ఎందుకంటే ఐ హావ్ టు స్టాప్ ఎట్ 10:55, ఇట్స్ ఆల్రెడీ 10:50 నౌ, సో ఐ టేక్ అనదర్ 5 minutes ఎక్స్ట్రా. కానీ కీప్ యువర్ క్వశ్చన్ యాజ్ ఎ క్వశ్చన్. Namaskaram, sir. I'm Dr. Teja. My question is one simple thing, sir. ఇప్పుడు స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ 2023, ఇందులో స్కిల్ ఇన్వాల్వ్మెంట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అది ఎలా ఉపయోగపడుతుంది? దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్ ఈజ్, నౌ కేరళ హ్యాస్ టర్న్ ఇన్ టు కేరళం. సో విల్ ఇండియా టర్న్ టు భారత్ ఆర్ నాట్? దట్స్ మై క్వశ్చన్. థ్యాంక్ యూ. చేంజింగ్ నేమ్ విల్ నాట్ హెల్ప్. సురేష్ కోచాటల్ అని నా పేరు మార్చుకొని ఇంకైనా పేరు కొట్టుకుంటే పనికిరాదు. ఇన్ఫ్యాక్ట్ కోచాటల్, మెనీ పీపుల్ ఆస్క్ మీ, ఇట్స్ మై మదర్స్ హౌస్ నేమ్. ఎందుకంటే మా దాంట్లో మా వారసత్వం నాయర్ మేనన్ కమ్యూనిటీలో అమ్మగారి వైపు నుంచి వస్తుంది. ద గర్ల్ గెట్స్ ఆల్ ద ప్రాపర్టీ, బై ద వే. మై సిస్టర్ గాట్ ఎవ్రీథింగ్, ఎంటైర్ హౌస్ ప్రాపర్టీస్ హీ గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ అ మ్యాట్రిలీనియల్ సిస్టమ్. సో కమింగ్ టు యువర్ స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్ 2020, సార్ మీరు ఏం చేయక్కర్లేదు. మన దగ్గర చాలా ఐటీఐలు ఇంప్రూవ్ చేస్తే చాలు. మా అల్వాల్లో ఉన్న ఐటీఐలో ఈ ఎలక్ట్రీషియన్ అబ్బాయి ఉన్నాడు చూడు, అక్కడ తీసుకెళ్ళాను. అని తీసుకెళ్తే ఏమన్నారంట, నువ్వు లోకల్ క్యాండిడేట్ కావు, నువ్వు వచ్చింది తూప్రాన్ నుంచి అంట. ఆలోచించాం, మన తెలంగాణలో తూప్రాన్ నుంచి వచ్చాక అబ్బాయి 12 సంవత్సరాల నుంచి అల్వాల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారితో. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నువ్వు లోకల్ కాదు. సరే అని చెప్పి లోపల చూశాను, ఏమేమి చూపిస్తుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేర్పిస్తుంది పాత ఒక ఫియట్ కార్. ఆ ఫియట్ కారు పోయింది, ఎప్పుడో పోయింది, కానీ దాన్ని నేర్పిస్తున్నారు. సో ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, చిన్నగా కానీ అట్లీస్ట్ సెటప్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. డోంట్ 2020, 2030 ఇదంతా విజన్ డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి. డోంట్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ టు డూ ఇట్. వాళ్ళు చేపిస్తే మంచిది, కానీ వాళ్ళు చేయాలని లేదు. నేను కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు నేర్పిస్తాను? ఐ డోంట్ ఛార్జ్ ఫర్ ఎనీథింగ్, బట్ ఐ గో అండ్ స్పీక్. ట్రైనింగ్ సెషన్స్ అప్పుడప్పుడు గంట సేపు వెళ్ళి మాట్లాడుతాను. దాన్ని పిల్లలకి నాకున్న ప్యాషన్, నాకు అది నా స్కిల్, అది పబ్లిక్ స్పీకింగ్ అనేది. మీడియా గురించి మాట్లాడవచ్చు, నేను ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. ఆ స్కిల్ నేర్పియండి పిల్లలకి. మన వైపు నుంచే మనకు చిన్న గ్రూప్ క్రియేట్ చేసి వీ విల్ ట్రైన్. మన ఏరియాలో ఇప్పుడు కృష్ణానగర్ అన్నాను, నేను జూబ్లీహిల్స్ అన్నాను, అక్కడ వెళ్ళి చూడండి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా నేర్పిస్తున్నారు. ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన ఫండ్స్ తీసుకుంటున్నారు, కానీ మన వైపు నుంచి ఎంతమంది చేస్తున్నాం? ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన ఫండ్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అది సెంటర్కి ఇస్తారు, ఆ పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్కి ఇస్తారు, వాళ్ళు డిస్పర్స్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఉంచుకొని మిగతా దానికి యూజ్ చేసుకుంటున్నారు, పాస్ ఆన్ చేయట్లేదు. మన దగ్గర ఎంతమంది వెళ్ళి అడిగాము, హౌ మెనీ ఆఫ్ అస్ హావ్ గాన్ అండ్ క్వశ్చన్ ద స్టేట్ గవర్నమెంట్, ఆర్టీఏ ఫైల్ చేసి ఫండ్స్ ఎక్కడ పోయిందని చెప్పండి, అడగట్లేదు. పిల్లలకి యూఆర్ సపోజ్ టు గివ్ ఎ స్టైఫండ్ ఆఫ్టర్ వాళ్ళ ట్రైనింగ్ తర్వాత. వాళ్ళకి ఉద్యోగం రాకపోతే గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ 6 నెలల దాకా. ఎక్కడ లేదు. ఇది ప్రాబ్లం. మనం ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేస్తాం. మనం ఎట్లా అంటే, మనం చాలామంది ఎక్స్పర్ట్స్. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయినాం, బడ్జెట్ రాగానే బడ్జెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతాం, ఐపీఎల్ రాగానే మనం మహేందర్ సింగ్ ధోని దగ్గర చెప్తాం బ్యాటింగ్ ఎట్లా చేయాలని మనం చెప్తాం అక్కడ మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని. దట్ ఈస్ వాట్ వీఆర్ గుడ్ ఎట్. ఓకే, సో ప్లీజ్ ensure that you do it. Don't wait for the government. 2020, 2030 అన్ని పెద్ద స్టేట్మెంట్లు ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ, గ్రౌండ్ లెవెల్లో. ఎస్ సార్. నమస్కారం సార్. There are 2 people. I'll ask you, sir. No problem. After he finishes, or you can ask.
Can you just use the mic, sir? Without comparison, how we will grow? And why you give reference of Israel war? How we will grow, sir? Mike also that? Yes, Why sir. you have given Israel? No, I didn't comparison? compare with Israel. What I said is learn from Israel. A small country with hardly any facilities. You know how Israel was created? Israel ni konukkunnaru land. Israel was bought by Israelis from Arab traders because వాళ్ళు అన్నారు ఈ డెజర్ట్లో ఏముంటుంది ఏముండదని చెప్పి అమ్మేసుకుని వెళ్ళిపోయారు. 2 acres 3 acres కొనుక్కొని వాళ్ళు దే మేడ్ అ కంట్రీ. ఇట్స్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ ఇట్ హ్యాపెన్. మళ్ళీ ప్యాలెస్టైనియన్స్ వచ్చి అంటారు, అరబ్స్ వచ్చి అంటారు, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. సో ఐ డెంట్ కంపేర్, సార్. వాట్ ఐ డిడ్ వాజ్ ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెయింగ్ హౌ వీ కెన్ ప్రోగ్రెస్. హెల్త్ కేర్ టెక్నాలజీలో దే ఆర్ ద నంబర్ 1 ప్లేయర్. మన దగ్గర ఉన్న రికార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు. మన దగ్గర 50 మిలియన్, ఒకటే హాస్పిటల్ దగ్గర 50 మిలియన్ రికార్డ్స్ ఉంది, హెల్త్ రికార్డ్స్. దాంట్లో మీరు ఒక అనలైజ్ చేస్తే, ఏఐ యూజ్ చేసి అనలైజ్ చేస్తే యూ కెన్ ప్రెడిక్ట్ హూ విల్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్, హూ విల్ గెట్ హార్ట్ అటాక్స్, హూ విల్ గెట్ బ్రెయిన్ స్ట్రోక్. యూ కెన్ ప్రెడిక్ట్ బికాజ్ ఒక ప్యాటర్న్ ఉంది 50 మిలియన్ రికార్డులో. దెన్ యూ కెన్ డెవలప్ మాలిక్యూల్స్ బేస్డ్ ఆన్ దాట్. అంటే డ్రగ్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు తీసుకుంటే 10 సంవత్సరాలు, 6 నెలలలో, సంవత్సరంలో ఏఐ యూజ్ చేసి యూ కెన్ డెవలప్ మాలిక్యూల్స్. సో ఐ డెంట్ మేక్ ఐఎమ్ సెయింగ్ డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ ఇస్ నాట్ లైక్ కంపేరింగ్ విత్ ఇజ్రాయెల్. 2 different థింగ్స్. ఓకే సార్. నేనేం చెప్తున్నా అంటే నేర్చుకోవాల్సింది చాలా. విచ్ ఎవర్ కంట్రీ ఇట్ ఇస్, ఇఫ్ దే ఆర్ గుడ్ ఇన్ సంథింగ్, లెర్న్ ఫ్రమ్ దమ్. చైనా మ్యానుఫ్యాక్చరింగ్, లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళిపోయారు ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్లో, అది నేర్చుకోవాల్సింది. నెక్స్ట్. సో నా క్వశ్చన్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ గురించి. సో మీరు ఇంతకు ముందు అన్నారు, ఇప్పుడు మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ టీచ్ చేసేది అంత పార్గా లేదు, సో అకార్డింగ్ టు ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అని అన్నారు. బట్ వై కాంట్ ద గవర్నమెంట్ చేంజ్ ద ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురావట్లేదు? అండ్ దే ఆర్ మోర్ ఎక్స్ప్లాయిటింగ్. ఎడ్యుకేషన్ ఇస్ ద, మనం చాలా నష్టపోతున్నాం అనుకుంటున్నాం, కానీ నష్టపోతుంది ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచే. ఎల్కేజీకి ₹1,00,000 అంటే లైక్ దట్ ఈస్ నాట్ ఈవెన్ వెరీ సింపుల్ టు మెనీ పీపుల్స్ యాక్చువల్లీ. గుడ్ క్వశ్చన్. గవర్నమెంట్ ఉద్యోగం ఎంతమంది ఎంటబడతారు? మన దాంట్లో కూడా చాలా మంది ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఎందుకు చెప్పండి? ఎందుకంటే 1 is సెక్యూరిటీ ఆఫ్ జాబ్, 2 is పని చేయకపోతే, పని చేసినా కానీ మీకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి లాల్ బహదూర్ స్టేడియంలో అన్నారు, టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు రావట్లేదు అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేదు. నేను చదివిన మోడల్ స్కూల్లో ఒక టైంలో 2,300 పిల్లలు ఉంటుండే మేము చదువుకున్నప్పుడు. I'm talking of 77 when I passed out from there, 1977. I don't know, చాలామంది would not have been born by then. ఇప్పుడు అక్కడ 300 పిల్లలు కూడా లేరు. ఒక్క సింగిల్ టీచర్ కూడా కన్ఫర్మ్ టీచర్ లేదు, ఫుల్ ఫ్లెజ్. అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ నాట్ బాదర్డ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ అనే ప్రయారిటీ కాదు, వాళ్ళకు పాలిటిక్స్, అపాయింట్మెంట్లు, గెస్టెడ్ పోస్టులు, ఇదే నడుస్తుంది. ఇది ప్రాబ్లం. సో ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపించారు, ప్రైవేట్ స్కూల్లోనే పంపిస్తారు. ఎందుకు? ఇది ప్రాబ్లం మనది. ఇఫ్ ఐ కుడ్ హావ్ స్టడీడ్ ఇన్ అ గవర్నమెంట్ స్కూల్ వే బ్యాక్ ఇన్ ద 70s, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అక్కడ వస్తున్న 300 పిల్లలు కూడా మిడ్ డే మీల్కి వస్తున్నారు, దాని తర్వాత ఎప్పుడు కనిపించాడు. ఇది ప్రాబ్లం. మన ప్రయారిటీస్ ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలంటే మనమే మార్చుకోవచ్చు. గవర్నమెంట్ ఎప్పుడు మార్చారండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఐఐటీలో, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటీ కాదు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర ఐబిఎం ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్తారు. ఇప్పుడు కూడా ఐబిఎం లేదు, పోయింది. ఎప్పుడో ఉన్నదంటే ఉన్నది అంతే. ద ప్రాబ్లమ్ ఇస్ మన సిలబస్ అవుట్డేటెడ్ కంప్లీట్లీ. మీరు ఏఐఎంఎల్ గురించి మాట్లాడుతుగా, మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ సిలబస్ చూడండి ఒకసారి. మార్చరు వాళ్ళు. ఏఐసిటీ ఉండనివ్వండి, ఉస్మానియా ఉండండి, జేఎన్టీ ఉండండి, కాకతీయ, మార్చరు వాళ్ళు. మార్చాలంటే ఇంకా 5-year ప్లాన్ ఉంటుంది. అది అప్పుడు దాకా అది కూడా మారిపోతుంది. టుడే యూ కెన్ లెర్న్, యాజ్ సంజీవ్ సాన్యాల్ సెడ్, మోర్ ఆన్లైన్ దాన్ ఆఫ్లైన్. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోర్స్లో ఎన్రోల్ అయ్యాను, ఫ్రీ ఆన్లైన్. కెనడీ స్కూల్ ఆఫ్ దిస్ వన్ మేనేజ్మెంట్, కెలాగ్స్, బ్యూటిఫుల్, ఎన్నో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఎంతమంది మన దగ్గర నేర్చుకుంటారు దాన్ని? ఎందుకంటే దాని ముందు గంట సేపు కూర్చోవాలి. యూ హెవ్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూట్యూబ్ ఫర్ 1 hour అండ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. చేయరు. మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు.
స్కూల్లో ఏం నేర్పిస్తారో అది స్కిల్ అనుకుంటారు. కాదు, వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళు నేర్పియాలి. ఫిలిం ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్తారు ఎంతమంది? మై బ్రదర్ ఇన్ లా ఇస్ అ సౌండ్ ఇంజనీర్, ఆల్మోస్ట్ 35-40 years now in that industry. One of the topmost guys, నెలకు 10-15 లక్షలు సంపాదిస్తాడు. కానీ ఎందుకు వెళ్ళరు? సౌండ్ ఇంజనీరా, అది ఏంటి సబ్జెక్ట్ మనకు తెలియదు, అవగాహన లేదు మనకి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ సార్. స్కిల్ ఈజ్ అ ఇండివిజువల్ టాలెంట్. నేను ఎప్పుడు చెప్తాను, ఒక రోడ్డు మీద చంపితే కూడా 10 మంది చెప్పాలి ఏం కొట్టిండ్రు రావడా అని చెప్పి. అట్లా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ మర్డర్. ఐమ్ జస్ట్ నాట్ ఆస్కింగ్ యూ టు మర్డర్ సంబడి, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఏ పనైనా చేసినా కానీ ఇట్ షుడ్ బి ఎ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ వర్క్. పాత ఒక స్టోరీ ఉండే, ఐ విల్ ఫినిష్ విత్ దాట్. ఒక ఇంగ్లీష్ చర్చ్ ఎవరో కడుతున్నారంట. సో ఒకరు వచ్చి వెళ్ళి అడిగారంట, ఎవరో వన్ మీడియా గై వెంట అండ్ ఆస్క్ దిస్ గై, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, ఐఎమ్ లేయింగ్ బ్రిక్స్ అన్నాడు. ఐఎమ్ పుట్టింగ్ సిమెంట్ అండ్ ఐఎమ్ లేయింగ్ బ్రిక్స్ అన్నాడు. ఇంకోటి దగ్గర అడిగాడు, వాడు అదే పని చేస్తున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, ఐఎమ్ బిల్డింగ్ అ చర్చ్ అన్నాడు. యాటిట్యూడ్ చూడండి, ఇది ప్రాబ్లం. మన దగ్గర ఉన్నది 24 గంటలు. నేను ఎప్పుడో రాసిచ్చాను దేవుడికి, నాకు 36 కావాలని, ఇంకా శాంక్షన్ కాలేదు. అది టైం లేదు. ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ వన్ స్టూడియో టు అనదర్ స్టూడియో. చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీద ఇంత నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నథింగ్ బట్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ. కానీ రీసెర్చ్, రీడింగ్ అనే హ్యాబిట్ లేదు పిల్లల్లో ఇప్పుడు. వాళ్ళు రోజంతా ఇదే ఉంటుంది, రాగానే మొబైల్ ఫోన్లో ఉంటారు. వాళ్ళు అమ్మ నాన్న బిజీ మేకింగ్ మనీ, వాళ్ళకి టైం లేదు. ట్యూషన్ పంపిస్తారు, ఇంట్లో ఎవరో వచ్చి వండుతారు. పిల్లలకి పేరెంట్స్కి డిస్కనెక్ట్ అయిపోయింది కంప్లీట్గా. డైనింగ్ టేబుల్లో కూడా కలవరు వాళ్ళు. వాళ్ళ రూమ్లో ఉంటారు, పేరెంట్స్ వాళ్ళ పని మీద ఉంటారు. రీడింగ్ అనే హ్యాబిట్, బుక్స్ కొనడం అనేది మీరు చూడండి, గంగారామ్స్ బంద్ అయిపోయింది, వాల్డన్ బంద్ అయిపోయింది. ఎందుకు? నోబడీ ఈజ్ బయింగ్ బుక్స్. కొంటున్నారు, ఎస్ అమెజాన్లో కొంటున్నారు, అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు సే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా మాట్లాడడానికి తర్వాత. అండ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ధన్యవాదాలు జీ. ఈ కార్యక్రమ గుర్తింపుగా శ్రీ ప్రదీప్ జీ గారు వారికి పుస్తక బహుకరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.